అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికి ప్రేమ వందనములండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమపరుద్దామండి. నీవివ్వగుంటే ఏది లేదయా, నీ కృపలే నీదే ఏది రాదయ్యా. నీవువ్వకుంటే ఏది లేదయా, నీ కృపలే నీదే ఏది రాదయ్యా. నీ కృపలే నీదే ఏది రాదయ్యా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. చదవబడిన లేఖన భాగం, దేవుడు తన ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున మీకే వందనములు తెలుసుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరి వాక్యం ప్రభువా వినుటకు, ఈ వాక్యం మీద వాళ్ళు ప్రభువా ఆసక్తి చూపుటకు సహాయం చేయండి ప్రభువా. వాళ్ళ వాక్యం మీద దృష్టి పెట్టి ప్రభువా ఈ వాక్యాన్ని వాళ్ళు జాగ్రత్త వినుటకు మీరే వాళ్ళకి సహాయం చేయమని దీవించమని ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములోనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లారా, ఇక్కడ ఏంటంటే ఒకటో మాట ఏంటంటే మనము మేలు చెయ్యాలి. ఇక్కడ ఏంటంటే మనం మేలు ఎవరు చేయాలంటే ఎవరైతే వేరే వాళ్ళ సహాయం ఎవరైతే వేరే వాళ్ళకి సహాయం చేయరు మనం వాళ్ళని అంటే ఇప్పుడు శత్రువు ఉంటే మన శత్రువు మనము ప్రేమించాలి. అలా మనం ప్రతి ఒక్కరు సహాయం చేసామనుకో మనకి మేలు కలిగిద్ది. అందుకని దేవుడు లేఖనాలు మన సృష్టికి బిడ్డారా ఏం జరిపిస్తున్నాయి, మనం ప్రతి ఒక్కరికి మనము మేలు చేయాలంట. ఎందుకు మేలు చేయాలంటే ఎవరైనా ఆపదలు ఉంటే మనం వాళ్ళకి కొంచెమే సహాయం చేయాలి. మనం చాలా మంది నాకు ఇది చేయరా, నాకు కొంచెం హెల్ప్ చేయరా అంటారు. మనం ఏమంటారు బిడ్డారా, మనము నాకు కుదరదని మనం అంటాము. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు అన్నమాట ఏంటంటే దేవుడు నీకు నాకు కూడా సహాయము చేశాడు. ఎప్పుడంటే దేవుడు నాకు సహాయం చేసింది ఎప్పుడంటే ఆయన నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన త్యాగము చేశాడు. ఆయన నీ కొరకు నా కొరకు అది చేసినప్పుడు మనం కూడా వేరే వాళ్ళ కొరకు అంటే మనము దేవుని కొరకు ఎప్పుడైతే ఒక పనైనా చేస్తామో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారే వేరే వాళ్ళకి సహాయం చేస్తారు. మనం ఇప్పుడు నుండి ప్రతి ఒక్క పిల్లారా ఈ వాక్యం విన్న వాళ్ళందరూ ఇప్పుడు నుండి వేరే వాళ్ళకి సహాయం చేయండి. వేరే వాళ్ళ కష్టం ఉంటే వాళ్ళని ఆదుకోండి. దేవుడు అన్నాడు కదా, ఇక్కడ ఏంటంటే దేవుడు ఏమన్నా పిల్లారా దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడుతానన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కాపాడతారు. అంతేకాకుండా మనం దేవుని దగ్గర ఉన్నామనుకో, మనం దేవుని భయభక్తులు కలిగి ఉన్నామనుకో మనం కూడా దేవునితో ఉండవచ్చు. దేవునితో ఉండాలంటే ఫస్ట్ మనము ఆయన అన్నది ఏంటంటే దుఃఖపడేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుతూ ఉన్నారు. మీ దగ్గర ఏంటంటే నువ్వు దుఃఖపడుతున్నావా, నీకు సమస్య ఏమీ లేదు, దేవుని ఓదార్స్తాడు. ప్రతి ఒక్కరు దేవుని భయభక్తులు కలిగి ఉండి ప్రతి ఒక్కరు వేరే వాళ్ళకి మేలు చేయని తెలియజేస్తూ దేవుడు యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి వరకు ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రభువా ఈ వాక్యం వినటకు సహాయం చేసే ప్రభువా, ప్రతి ఒక్కరు వేరే వారికి ప్రభువా సహాయం చేయటకు, ప్రతి ఒక్క ప్రభు అందరూ ప్రేమలను ఆరాధన చేయటకు సహాయం చేయండి ఆయన. ప్రభావ మేము భయభక్తి కలిగి ఉంటే ప్రభువా మేము సాయిట్గా ప్రభావ మేము భక్తులుగా ఉండకు సహాయం చేయండి ఆయన. ప్రభావ ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరే కట్టమని సహాయం చేయమని, ప్రతి ఒక్కరు ఈ వాక్యం అర్థం చేసుకొని మిమ్మల్ని వాళ్ళు ఆరాధన చేయటకు సహాయం చేయమని ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.